హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదా. అప్పుడప్పుడు షార్ట్ అప్లోడ్ చేస్తున్నానండి. లాంగ్ వీడియోస్ అసలు అప్లోడ్ చేయట్లేదు. ఇది 25th జూ జూన్ అండి. 1 వీక్ అయిపోతుంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అవి ఎడిటింగ్ అంతా అయిపోయింది. వాయిస్ ఓవర్ లేట్ అయిపోతుంది. ఇక నేను కప్ కేకులు చేశాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తినండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా పొంగుతాయి కూడా. ఎందులో పెట్టానంటే గ్లాస్ ఉంటుంది కదా, మన స్టీల్ గ్లాస్, టీ తాగే గ్లాస్లో వాటి పెట్టాను. చాలా బాగా పొంగాయి. పిల్లలకి అలాగే వీక్లీ ఒకటి ఏదో ఒక రెసిపీ చేస్తూ ఉంటానండి. పాలు మరగబెట్టేసాను, పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్న ఇడ్లీ పెట్టాను. అవన్నీ పక్కన బయటన పెట్టేశానండి. ఎందుకంటే నాకు స్టవ్ సింక్ పక్క పక్కనే కదా, సింక్లోని గిన్నెలు ఉంటే నాకు అసలు వంట చేయబుద్ధి కాదు. ఒక టబ్లో పెట్టేశాను. ఇప్పుడు వంట పని అంతా అయిపోయాక అవి దోముకోవాలి. ఒకసారి ఏంటంటే మార్నింగ్వి మధ్యాహ్నం తినివి 3 కడుగుతున్నాను. ఎందుకంటే మాకు వాటర్ అప్పుడే వస్తుంది. అంటే కడిగేసుకోవచ్చు, 2 సార్లు ఎందుకులే అక్కడ కూర్చొని కడుక్కోవడం అని. నా కిచెన్ చూపిస్తున్న 2 సెల్ఫ్లు ఉంటాయి, అందులో అన్నీ సర్దుకుంటాను. చూసారా, ఓవరాల్గా నా కిచెన్ చూస్తూనే ఉంటారు. నా పాత వీడియోస్ కూడా ఎక్కువ కిచెనే కనిపిస్తుంది. నేను ఎక్కువ కిచెన్లో ఉంటాను. అక్కడ దబరా కనిపిస్తుంది కదండి, అందులోనే కేకులు కుక్ చేశాను. ఇప్పుడేంటంటే కర్రీస్ ఏమి లేవండి. మా హస్బెండ్‌కి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. అందుకే ఇంట్లో ఏమీ లేవు. 3 గుడ్లున్నాయి. పిల్లలకేంటంటే 2:00 వచ్చేస్తారు కదా, వాళ్ళు వచ్చే 10 నిమిషాల ముందే ఎగ్ రైస్ చేద్దామని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. టైం ఉందండి, 2 అవర్స్ టైం ఉంది. 12 అవుతుంది. నేను ఉదయం దీపం పెట్టుకున్నాను. పెట్టే ముగ్గులు చూపిస్తున్నాను ఎంత నీట్‌గా ఉన్నాయనేది. కొంచెమే సన్నజాజులు విరజాజుల్లాగా వస్తున్నాయి. ముందంత వచ్చేవి కాదు, తీసేద్దాం అనుకున్నాను మొక్క. ఇప్పుడొస్తున్నాయి. పరుపు మీద బెడ్‌షీట్ తీసేసానండి వాష్ చేద్దామని. తీసి వాషింగ్ మిషన్‌లో వేసేసాను. దీపం పెట్టాను కదండీ, అదిగోండి. సెలవులొస్తే పిల్లలు పెట్టేస్తారు ఎవరో ఒకళ్ళు. నేను ఎక్కువ పిల్లల చేత పెట్టిస్తానండి హాలిడేస్ వస్తే. వాళ్ళు లేకపోతే నేనే పెట్టుకుంటాను. ఫ్లవర్స్ లేవని ఏమనుకోవద్దు. ఫ్లవర్స్ ఇక్కడ నేను ఎవరి చెట్టు కోయనండి, తిట్టుకుంటారని. చెప్తున్నాను కదా, రైతు బజార్‌కి అక్కడికి వెళ్ళలేదు, అందుకే ఏమీ లేవు. అక్షింతలు వేసి పెట్టేసుకుంటాను సింపుల్‌గా. అంట్లన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా, అవన్నీ టబ్‌లో వేసిన తర్వాత నేను షూట్ చేశాను. మార్నింగ్ పెట్టుకుని టీ అండి, మళ్ళీ తాగుదామా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకులే వేడి చేసేస్తుందని ఆపేసాను. వీడియోస్ చూసుకుంటూ కుక్ చేస్తానండి. నేను ఎవరితో మాట్లాడను, ఎక్కడికి వెళ్ళను. ఇంట్లోనే అలా పాత సినిమాలు చూస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. మార్నింగ్ ఏంటి వేసిన దోశలేవో వేసానండి. అగోండి కేకులు కుక్ చేస్తూ ఉన్నాను కదా, మీకు స్టార్టింగ్లో చూపించాను. కేకులు కుక్ చేస్తున్నాను. ఎక్కువ కాదులేండి, తక్కువే, ఒక 10, 15 వచ్చాయి. ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వతో చేస్తున్నాను. మీకు ఆ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను పెడతాను. ఎగ్ రైస్ కూడా ఎలా చేయాలనేది షార్ట్ పెట్టాను, ఒకసారి చూడండి. చాలా ఈజీగా సింపుల్‌గా అయిపోతుందండి. చాలా చిన్న వ్లాగే షూట్ చేశాను. ఎందుకంటే మొబైల్ నా దగ్గర ఉండదు. నా మొబైల్ పనిచేయదు. మా వారు ఉన్నప్పుడే నేను షూట్ చేసుకోవాలి. షార్ట్స్ అని చిన్న చిన్నగా ఏవో ఉన్నవి పెడుతున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఎప్పుడో పెడతానులేండి. అట్లీస్ట్ ఒక వీడియోకి ఒక సబ్స్క్రైబర్ వచ్చినా నేను పెట్టిన 50 వీడియోస్‌కి 50 సబ్స్క్రైబర్స్ వస్తారని కొంచెం హోప్ అండి. నేను అందరిలాగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్‌ని. ఇంకా నా గురించి చెప్పుకోవాలంటే 100 సబ్స్క్రైబర్స్ అయ్యాక నేను చెప్తానండి, నేను ఏం చదువుకున్నాను ఏంటి అనేది. ప్లీజ్ అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఒక హౌస్ వైఫ్‌కి ఒక సపోర్ట్‌గా నిలవండి. మన హౌస్ వైఫ్స్ మనమే సపోర్ట్ చేసుకోవాలి. నేను ఎవరితో ఎక్కువ కబుర్లు చెప్పను, ఏం చెప్పనండి. ఇంట్లో ఉంటేనే టీవీ చూస్తూ ఇంట్లో వంట చేసుకొని పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాను. ఎవరి గురించి ఊసలాడను, నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోనండి. ఎందుకులే పిల్లలా ఉంటారండి. ఎందుకంటే అమ్మ చనిపోయాక ఎవరితో పెద్దగా కలవట్లేదు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా అమ్మతోనే వెళ్ళేదాన్ని, అమ్మతో ఉండేదాన్ని, అమ్మ వచ్చేది చేసేది. ఇప్పుడు లోన్లీగా అనిపిస్తుంది. ఇంకెక్కువ చెప్తే ఎమోషనల్ అయిపోతాను, అందుకే నేను చెప్పట్లేదు. మీకు ఏమైనా కావాలంటే నేను చెప్తానండి. ఎగ్ రైస్ చూసారు కదా, ఎగ్ రైస్ అనేది కారం వేసి ధనియాల పొడి వేసి కలిపితే కొంచెం మూత పెట్టాలి. ఎందుకంటే పచ్చి వాసన పోతుంది కదా. తర్వాత రైస్ పొడి పొడిగా వండుకొని చల్లారబెట్టుకొని వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేయండి. ఎందుకంటే మనం కొంచెమే కదా వేసాము, రైస్‌కి సాల్ట్ పట్టదు. ఒకటి చెప్తున్నాను, స్టవ్ ఆఫ్ చేశాకే కలపండి. ఎందుకంటే రైస్ అనేది ఆయిల్ కుక్ అవ్వకూడదు.
అందుకని నేను స్టవ్ ఆఫ్ చేశాకే మొత్తం అంతా కలిపేస్తాను. ఆ వేడికి కలిసిపోతుంది. పిల్లలొచ్చే 10 నిమిషాల ముందు చేస్తానండి. అప్పటికప్పుడు చేస్తే వేడిగా ఉంటుంది కదా! వాళ్ళు ఎండతో వస్తూ ఉంటారు. కొంచెం చల్లారుతది, కొంచెం వేడిగా ఉంటుందని. దాని మీద పచ్చి ఆనియన్స్ ఏసుకొని తింటే చాలా బావుంటుంది. మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. మా పిల్లలు స్కూలుకి వెళ్ళిపోతున్నారు 15థ్ నుంచి. మీ పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయారా లేదా? బుక్స్ అన్నీ కొనేసారా లేదా? అని కామెంట్ చేయండి. బాయ్.